ఆకాశానికి నిచ్చెన 8వ భాగం. విశ్వనాథం టిఫిన్ చేస్తుండగా గేటు తలుపులు తీసుకొని డ్రైవర్ వచ్చి నమస్కరించారు. సీఎం గారు మిమ్మల్ని తీసుకుని రమ్మని కారు పంపించారు. మాధవ్ ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కారు సీఎం ఆఫీస్ ముందాగింది. మాధవ్ సరాసరి సీఎం ఛాంబర్లోకి వెళ్ళాడు. అక్కడ కనకయ్య అందించిన రోడ్డు మ్యాపు టేబుల్ పైన పరచబడింది. హరిజనవాడ మీదుగా వెళ్తున్న ఫ్లైఓవర్ చెరువులోంచి వెళ్తున్నట్లు మ్యాపులో చూపబడింది. ఇటు హరిజనవాడను అటు చెరువును కదిలించకుండా రూటు కాస్త మార్చవచ్చని అన్నాడు మాధవ్. అదెలా కుదురుతుంది? మీరన్నట్లు రూటు మారిస్తే ప్రభుత్వానికి 300 కోట్లు అదనంగా చెల్లించాలి. కనకయ్య కల్పించుకుని అంటుంటే అతని వంక తీక్షణంగా చూశాడు. వెంటనే తప్పు తెలుసుకుని, ఇది నా అభిప్రాయం కాదు, ఇంజనీర్లు చర్చించుకుంటూ ఉంటే విని చెప్తున్నాను. ఆ దళితుల ఇళ్ళు కూలగొడతారు, పిల్లర్లు వేస్తారు, కానీ చెరువులో మాత్రం పిల్లర్లు వేయలేరు, కుంగిపోతాయి, దృఢస్వరంతో మాధవ్ అన్నాడు. ఈయన పట్టాపుచ్చుకున్న ఇంజనీర్లా చెప్తున్నాడు. సీనియర్ ఇంజనీర్లకు ఆ విషయం తెలియదా? అనాలనుకున్న మాటలు కనకయ్య గొంతులోంచి బయటికి రాలేదు. ముఖ్యమంత్రి గారు, ఈ ఫ్లైఓవర్ విషయంలో ఏదో గూడుపుటాణి ఉందనిపిస్తోంది. ఎందుకంటే మొదట వేసిన ప్లాన్ ప్రకారం ఫ్లైఓవర్ హరిజనవాడకు 2 మైళ్ళ దూరం నుండి నిర్మించాలని నిర్ణయించబడింది. అది నిర్ణయించిన తర్వాతనే హరిజనవాడ కొరకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. ఆ రూటు ఎందుకు మార్చబడింది? ఈ విషయాన్ని మీరు లోతుగా పరిశీలించగలరని నా విజ్ఞప్తి. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని చల్లగా జారుకున్నాడు కనకయ్య. మాధవ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. మీకెలా తెలుసు మొదటి ఫ్లైఓవర్ ప్లాన్ మార్చారని? హరిజనవాడికి ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్ ద్వారా తెలిసింది. నిజమేమిటో వారందరినీ పిలిచి సమావేశపరిస్తే అసలు సంగతి బయటకు వస్తుంది. శ్రమ అనుకోకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. నా విజ్ఞప్తిని గుర్తుంచుకొని పిలిచినందుకు మీకు నా ధన్యవాదాలు. ఎల్లుండి ఉదయం నా ప్రయాణం అన్నాడు మాధవ్. ముఖ్యమంత్రి తలూపాడు. అసెంబ్లీ సెషన్స్ పూర్తవగానే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఫ్లైఓవర్ సంగతి తేలుస్తాను. హరిజన వాడకు హాని జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించగలను. సీఎంకు నమస్కరించి బయటకొచ్చాడు. కారు సిద్ధంగా ఉంది అన్నాడు. కనకయ్య వినయంగా, నాకు కోటీలో పనుంది, నేను ఆటోలో వెళ్ళగలనని రోడ్డు మీదకొచ్చాడు. ఖాళీ ఆటో కనిపిస్తే ఎక్కి కూర్చున్నాడు. అతను వెళ్ళిన అరగంటకు రోడ్డు భవనాల శాఖ మంత్రి, చీఫ్ ఇంజనీర్ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. శంకరపల్లి హరిజనవాడ సమస్యను మంత్రితో చర్చించాడు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని చీఫ్ ఇంజనీర్ని అడిగాడు. లోగడ ప్రభుత్వం రింగు రోడ్డుకు మధ్యలో చెరువులో నుంచి ఫ్లైఓవర్ వేయాలని నిశ్చయించి ఆ ప్రకారం ప్లాన్ తయారు చేయించారు. 2 ఏళ్లు గడిచినా రింగ్ రోడ్డు పూర్తవలేదు. నిధులు లేవని పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫ్లైఓవర్ హరిజనవాడ మీదుగా వెళ్తుంది కనుక ముందుగా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారికి మరొక చోట స్థలం కేటాయించడం జరిగింది. ప్రభుత్వం వాళ్లకు స్థలం చూపితే సరిపోయిందా? ఇళ్లు కట్టించి ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లను ఖాళీ చేయమనడం సబబుగా లేదు. ముఖ్యమంత్రి కలగజేసుకుని అన్నాడు. చీఫ్ ఇంజనీర్ శాఖ మంత్రి కేసు చూశాడు. ఆయన చీఫ్ మినిస్టర్తో ఇలా అన్నారు. గత ప్రభుత్వం జాప్యం వలన పనులు నిలిచిపోయాయి. మన హయాంలో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. హరిజనులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలంటే సమయం పడుతుంది. అందుకని నీళ్లు నములుతూ చెప్పబోతుండగా ముఖ్యమంత్రి అసహనంగా కదులుతూ, అలా చేయడం వలన మన ప్రభుత్వం పైన చెడు ప్రభావం పడదంటారా? 200 ఇళ్ల కుటుంబాల వారిని నిరాశ్రయుల్ని చేస్తానంటారు. అయిన ఆలస్యం ఎలాగూ అయింది. రింగు రోడ్డు పని కారేపల్లి జంక్షన్ వరకు పొడిగించి ఆపండి. ముందుగా ఆ చెరువులో పిల్లర్లు వేసే పని ప్రారంభించండి. ఇదంతా అయ్యేసరికి సంవత్సరమైనా పడుతుంది. ఈ పనులు ప్రారంభించే ముందు గత ప్రభుత్వం వారు ప్రతిపాదించిన రింగ్ రోడ్ ప్లాను నేను చూడాలనుకుంటున్నాను. చెరువులో పిల్లర్లు వేస్తున్నప్పుడు ఆ పని మీద పర్యవేక్షించండి చీఫ్ ఇంజనీర్తో అన్నాడు. మాధవ్ వచ్చాడని, తండ్రితో అరగంట సేపు మాట్లాడి వెళ్ళాడని తెలిసింది గాయత్రికి. తనని పలకరించకుండా వెళ్ళిపోయాడని ఒక పక్క బాధ, అనుమతి లేకుండా వెళ్ళవద్దని తల్లి చెప్పడం మరోపక్క విచారం. ఆమె మనసు వికలమైంది. ఇదంతా తన అన్న చేసిన నిర్వాకం. ఆ నీతిక అనే అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. తనకు వ్యతిరేకంగా తండ్రికి చెప్పింది విష్ణు అన్నయ్యే. ఇంటి పరువు పోతుందని చెప్పినవాడు తాను మాత్రం పెళ్లికాని అమ్మాయితో తిరగొచ్చా? అమెరికాలో ఫ్రీగా తిరిగినట్లు ఈ దేశంలో తిరగొచ్చా?
రేపు ముఖ్యమంత్రి గారి అబ్బాయి గురించి జనం అనుకోకుండా ఉంటారా? ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. మధ్యాహ్న భోజనాల వేళ దాటిన గది నుండి బయటికి రాలేదు. ఆటోలో బయలుదేరిన మాధవ్ కోటి రాగానే దిగిపోయి డ్రైవర్కు డబ్బులు చెల్లించాడు. తిన్నగా బట్టల షాప్లోకి వెళ్ళి కాషాయం దోవతలు 4, పైన వేసుకునేందుకు తుండుగుడ్డలు, 4 మీటర్ల మందంగా గల తెల్లటి బట్ట ఖరీదు చేశాడు. అక్కడి నుంచి ఖాదర్ టైలరింగ్ షాప్కొచ్చాడు. ఖాదర్ స్నేహితుడిని చూసి సంతోషపడిపోయాడు. ఖాదర్ బాయ్, ఈ దోవతలకు అంచులు కుట్టాలి. ఈ తెల్ల బట్టలోంచి 10 అంగుళాల వెడల్పుతో గోచీలు తయారు చేసి ఇవ్వాలి. ఎప్పటికల్లా ఇవ్వగలవు? అడిగాడు. ఏమిటి మాధవ్, నువ్వు చెప్పడం నేను ఇవ్వకపోవడమా? అరగంటలో నువ్వు చెప్పినవి తయారు చేస్తాను, నువ్వలా కూర్చో అన్నాడు. చిన్న పనుంది, ఇక్కడికి దగ్గరలో సెలూన్ షాప్ ఉందా అని అడిగాడు. ఈ షాపుకి ఎదురుగా కనిపిస్తున్న సందులో సెలూన్ షాప్ ఉందని చెప్పగా మాధవ్ బయలుదేరాడు. ఖాదర్ దోవతులు, తుండుగుడ్డలు, గోచీలు ఓ కవరులో ఉంచి ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ఎదురుగా వచ్చి నిల్చున్న మాధవ్ని చూసి తెల్లబోయాడు. తల వెంట్రుకలు తీయించి నున్నగా గొరిగించాడు. మాధవ, ఏమిటి కొత్త వేషం? కొన్ని సమస్యలకి పరిష్కారం కొరకు రేపు ఉదయం నుండి సన్యాసం స్వీకరిస్తున్నాను. ఎల్లుండి ఉదయం సంచారానికి బయలుదేరి వెళ్తున్నాను. అమ్మ రామ్మోహన్ రావు గారింట్లో ఉంటుంది. ఇంటికి తాళం ఉంటుంది గనక కాస్త కనిపెడుతూ ఉండు. అప్పుడప్పుడు వెళ్ళి అమ్మను పలకరించి వెళ్తూ ఉండు. ఖాదర్ అంగీకారంగా తలూపాడు. మాధవ్ సంచారానికి బయలుదేరుతున్నాడని తెలిసి కళ్ళు చెమర్చాయి. ఇంటికొచ్చిన మాధవ్ను చూసిన తల్లి నివ్వెరపాటుతో నిల్చుండిపోయింది. అమ్మా, కంగారు పడకు, రేపు ఉదయం నేను సన్యాసం స్వీకరిస్తున్నాను. ఐహిక బంధాలను విసర్జిస్తున్నాను. తల్లి గుండెలో రాయి పడినంత పనైంది. అదేం మాటరా? కన్న తల్లిని కాదంటావా? నువ్వు జన్మనిచ్చిన తల్లివి. నీ స్థానం చెక్కు చెదరనిది. లోకంలో మాతృస్థానం గొప్పది, ఎవరూ కాదనలేరు. ఆ బంధాన్ని తుంచలేము. కొందరు నాపై పెట్టుకున్న భ్రమలు తొలగిపోతాయి. నూతి దగ్గరికి వెళ్ళి తలారా స్నానం చేశాడు. కొత్త బట్టలను తడిపి దండంపైన ఆరవేశాడు. మర్నాడు వేకువన నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి గోచి బిగించి కాషాయ ధోవతి కట్టుకున్నాడు. కనుబొమ్మల మధ్య కుంకుమ పెట్టుకొని తుండుగుడ్డ భుజాన వేసుకుని అరుగుపైన కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండిపోయాడు. 2 గంటల పాటు నిశ్చల మనస్కుడై కూర్చున్నాడు. స్వామి, ఇది నా చివరి ప్రయత్నం. నా అపరాధాలు మన్నించి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. కళ్ళు తెరిచిన మాధవ్కు కాషాయ వస్త్రాలతో నున్నటి గుండు, నుదుట విభూతి విశ్వనాథాన్ని చూసి అర్థమైనట్లు మందహాసం చేశాడు. క్రితం రోజు అందరికీ తన ప్రయాణం గురించి చెప్పి ఉండటం వలన జనం రాలేదు. ఇంటి ముందు అరుగుపైన కూర్చుని ఉండగా తల్లి 2 గ్లాసులతో పాలు తీసుకుని వచ్చి ఇచ్చింది. ఇరువురు పాలు తాగారు. జనాల్ని రావద్దని చెప్పిన చుట్టుపక్కల వీధిలోని వారు పలకరించి వెళ్ళసాగారు. కొందరు వారు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. వచ్చిన వారికి నమస్కరించి చిరునవ్వుతో సాగనంపారు. శంకర్ యాదవ్ తన భార్య కొడుకుతో వచ్చాడు. దీనవదనుడై మోకాళ్లపై కూర్చొని, మాధవ, సంచారానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? మాకు ఏ సమస్య వచ్చినా తీర్చగలమని ధీమాతో ఉన్నాం. నువ్వు వెళ్ళిపోతే ఆదుకునే వారెవరు? చింతించకు యాదవ్, మీకు ఏ ఆపద రాదు, సమస్య అంతకన్నా రాదు. నిర్భయంగా ఉండు. నిర్ణయించుకున్న ప్రయాణాన్ని మార్చుకోలేను అన్నాడు. శరత్ శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించాడు. యాదవ్ ఏదో కోల్పోయిన వాడిలా చిన్న ముఖం చేసుకుని కుటుంబంతో వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి తన తండ్రితో పాటు సిద్ధార్థ కుటుంబం వచ్చింది. వారిని ఆప్యాయంగా పలకరించాడు. మీరు దేశ సంచారానికి వెళ్తున్నారని తెలిసి వచ్చాం. మీ ఆశీస్సులు కావాలి. అంతా ఈశ్వరేచ్ఛ. మీకు మంచి జరుగుతుంది. సుఖంగా ఉండండి. వాళ్ళు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయారు. మాధవ్ వలన సహాయం పొందిన వారందరూ రావడం, మాధవ్ను పలకరించి నమస్కరించి వెళ్ళసాగారు. విద్యాధరి వచ్చి మౌనంగా అతని ముందు నిల్చున్నది. క్షణం పాటు ఆమె వంక తేరిపారా చూసి, అలా కూర్చో విద్యాధరి అన్నాడు. ఆమె మరో అరుగుపైన కూర్చుంది. నాన్నగారు నీకు చెప్పే ఉంటారు. మా అమ్మ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఆ భారమంతా నీదే. రేపు ఉదయం ఉషోదయానికి పూర్వమే బయలుదేరుతున్నాం. ఆ తరువాత నువ్వు వచ్చి అమ్మను తీసుకుని వెళ్ళగలవు. నేను ఈ రాత్రికి మీతో పాటు ఉంటాను. మీరు బయలుదేరి వెళ్ళాక అత్తయ్యను తీసుకుని వెళ్తాను. అత్తయ్య అన్న పదం ఆమె నోట విని కుపితుడయ్యాడు. అంతలోనే తేరుకొని, మీ ఇంటిలో ఉన్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేవు. కటిక నేలపైన నిద్రించడం మా కలవాటు. నీ సుకుమార శరీరాన్ని ఎందుకు కష్టం కలిగిస్తావు?
నా మాట మన్నించి ఇంటికి వెళ్ళిపో విద్యాధరి. రేపు 9 గంటల ప్రాంతంలో వచ్చి అమ్మను తీసుకువెళ్ళు. ఆ సమయానికి నా స్నేహితుడు ఖాదర్ వస్తాడు, మీకు సహాయపడతాడు. విద్యాధరి భారంగా అడుగులు వేసుకుంటూ గేటు దాటింది. ఆమె వచ్చిన కారు వెళ్ళిపోయింది. మామయ్య, గాయత్రి నీతికలు రాకుండా ఉంటే మంచిది అన్నాడు మాధవ్ ఏదో ఆలోచిస్తూ. త్వరగా బంధాలు తెంపుకోవడం సులువైనది కాదు. సన్యాసం స్వీకరించిన నీకు భయం ఎందుకు? మాధవ్ మౌనం దాల్చి కళ్ళు మూసుకున్నాడు. తల్లి ఆశీర్వాదం పొంది సుమారు 4:30 ప్రాంతంలో బయలుదేరారు. చీకట్లు కమ్ముకునున్నాయి. ఒకచోట ఆటో కనబడింది. డ్రైవర్ వెనక సీటులో నిద్రపోతున్నాడు. విశ్వనాథం తట్టి లేపాడు. కళ్ళు నలుముకుంటుంటే లేచి ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. బస్సు డిపో అని చెప్తే మీటర్ మీద రెట్టింపు ఇవ్వాలన్నాడు. వారు ఆటో ఎక్కి కూర్చున్నారు. చెరో భుజానికి వారికి అవసరమైన దుస్తులతో బ్యాగులు వేళ్లాడుతున్నాయి. జిల్లాలకు వెళ్లవలసిన బస్సులు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నాయి. ఒక బస్సు మాత్రం సిద్ధంగా ఉంది. గద్వాల్కు వెళ్లే బస్సు 5 గంటలకి బయలుదేరుతుందని, నాన్ స్టాప్ బస్సు కనుక కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తెచ్చుకోమని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న డ్రైవర్ చెప్పాడు. విశ్వనాథం వెళ్ళి గద్వాలకు టికెట్లు కొన్నాడు. బస్సులో ప్రయాణికులు అట్టే లేరు. డ్రైవర్ 5 దాటినా బస్సు స్టార్ట్ చేయకుండా ప్రయాణికుల కొరకు ఎదురు చూస్తుండగా ఒక్కొక్కరే రాసాగారు. 20 నిమిషాలు గడిచాయి. సగం బస్సు నిండింది. బస్సు బయలుదేరింది. చీకటి తెరలు తొలగిపోయాయి. 3 గంటలు ప్రయాణించి గద్వాల్ చేరుకున్నారు. కొందరు మాధవ్ని ఏగాదిగా చూశారు. మరికొందరు పరిశీలనగా చూసి పక్కనున్న వారికి ఏదో చెప్పారు. మామయ్య, మనం దగ్గరలో ఉన్న గుడికి వెళ్దాం అన్నాడు. విశ్వనాథం తలూపి ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుడి గురించి అడిగితే, ఇక్కడికి ఫర్లాంగ్ దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మీరు ఇదే రోడ్డులో తిన్నగా వెళ్తే కుడి పక్కన గుడి కనిపిస్తుంది అన్నారు. అతనికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. 5 నిమిషాలు నడిచారు. వారికి గుడి కనిపించింది. గుడి మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, ఓ మోస్తరుగా ఉంది. 2 కొబ్బరి చెట్లు, పూల మొక్కలు గుడికి ఓ పక్కన ఉంటే మరో పక్కన తులసి చెట్లతో వనంలా గోచరించింది. పూజాదికాలు పూర్తయినట్లున్నాయి. పూజారి మైకు ముందు కూర్చొని ద్రవిడ ప్రబంధ పారాయణం చేస్తున్నారు. కాళ్ళు చేతులు శుభ్రపరుచుకుని గర్భగుడి ముందు నిల్చున్నారు. ఆ వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం సమర్పించారు. మరొక పూజారి వీరిరువురికి తీర్థప్రసాదాలు ఇచ్చాడు. వాటిని స్వీకరించి కూర్చున్నారు. ఆ 2వ పూజారి వీరిని సమీపించి, ఏ ఊరు స్వామి మీది? మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను. ఈయన పేరు మాధవస్వామి, నా పేరు విశ్వనాథం, హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్నారు. ఆ పూజారి కూర్చున్నవాడల్లా లేచి నిల్చున్నాడు. క్షమించండి, మిమ్మల్ని గుర్తించలేదు. టీవీలో వీరి గురించిన వార్తలు చూశాను. ఇక్కడి నుంచి వెళ్ళిన జనం చెప్పగా విన్నాను. దైవ దర్శనం పొందిన మహానుభావులు. స్వయంగా కళ్ళారా మిమ్మల్ని చూడటం నా పూర్వజన్మ సుకృతం. దయచేసి కూర్చోనండి. అంతగా నన్ను పొగడకండి, నిమిత్త మాత్రుడిని వినయంగా అన్నాడు మాధవ్. ప్రబంధ పారాయణం పూర్తి చేసి ఆ మొదటి పూజారి రాగా వారిని పరిచయం చేశాడు ఆ 2వ పూజారి. ఆయన పులకింతుడై మంచి సమయానికొచ్చారు అని చెప్తూ, ఈ గుడిలో ప్రతి శనివారం సాయంత్రం భక్తిగల నీతిదాయకమైన ప్రసంగాలుంటాయి. శ్రమ అని భావించక మా కోరిక మన్నించి మీ అమూల్యమైన ప్రసంగంతో మాకు దిశానిర్దేశం చెయ్యండి. అతని విన్నపాన్ని అంగీకరించాడు మాధవ్. సాపాటు వేళకు మిమ్మల్ని పిలుస్తాను అన్నాడు. 2వ పూజారి వెళ్ళి పాలు తీసుకుని రాగా వారు స్వీకరించారు. విశ్వనాథం వారితో అన్నాడు, ఉదయం రాత్రి పాలు మాత్రమే తాగుతాం. మధ్యాహ్నం మితంగా భోజనం చేస్తాం. మా కొరకు భారీగా భోజనాలు ఏర్పాట్లాంటివి చేయకండి. గుడిలోకి వచ్చిన వారు దైవ దర్శనంతో పాటు మాధవ్ని దర్శించుకున్నారు. తమలో కలుగుతున్న సందేహాలు విన్నవించాలనుకున్నారు. మాధవ్ ధ్యాన నిమగ్నుడై ఉండటంతో నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. సాయంత్రం 7 గంటలకి మాధవ్ ప్రసంగం ఉండగలదని గుడిలో మైకు ద్వారా చెప్పడం జరిగింది. గుడి ఆవరణ జనంతో నిండిపోయింది. అక్కడ జనం వంక పరిశీలనగా చూశాడు. అతని దృష్టి ఓ వ్యక్తిపై నిలిచింది. దగ్గరకు రమ్మని పిలిచాడు. 4 రోజుల క్రితం మీ పర్సు పోగొట్టుకున్నారు. అందులో 10,000 దాకా ఉన్నాయి, అవునా? ఆఫీస్ నుండి వస్తూ దారిలో పడిపోయి ఉంటాయనుకొని పర్సుపై ఆశ వదులుకున్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడి కళ్ళు పెద్దవి చేశాడు. ఆ డబ్బు మీ కష్టార్జితం. ఆ పర్సు ఎక్కడికి పోలేదు, మీ ఇంటిలోనే ఉంది. కంగారులో మీరు సరిగ్గా వెతికి చూడలేదు. మీ పడక గదిలో మంచానికి ఆనుకొని ఉన్న అల్మరా వెనక ఉంది. మీరు చొక్కా విప్పుతున్నప్పుడు మీకు తెలియకుండా ఆ పర్సు అల్మరా వెనక పడిపోయింది. వెళ్ళి వెతకండి, కనిపిస్తుంది.
గిరుక్కున తిరిగి ఆ వ్యక్తి ఇంటివైపు పరుగులు పెట్టాడు. మాధవ్ చెప్పినట్లుగా అలమరా జరిపి చూడగా పర్సు కనిపించింది. భార్యకు ఆ విషయం చెప్పగానే తను కూడా వస్తానంది. ఇరువురూ కలిసి గుడికొచ్చారు. పర్సు ఎత్తి చూపుతూ, స్వామి, నా పర్సు దొరికిందని సంతోషంతో అరిచాడు. స్వామి, నా పడక గదిని మీరెప్పుడూ చూడలేదు, మరి మంచం పక్కన అలమరా ఉందని ఎలా చెప్పగలిగారు? మందహాసంతో, మహాశయ, పోగొట్టుకున్న పర్సు దొరికిందిగా, అంతా భగవత్ సంకల్పం. మాధవుడు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. మహాశయులారా, ఇంటిలో దేవుడి ఫోటోనో లేదా చిన్నపాటి విగ్రహం పెట్టుకొని దీపం వెలిగించి నమస్కరించుతారు. కొందరు తమకు నచ్చిన ప్రార్థనా గీతాలు చదువుతారు. ఇంటిలో ఎలాగూ పూజ చేస్తున్నాం, అలాంటప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని కొందరు వాదిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న గుడిలో ఉన్న దేవుడు దేవుడే గాని ప్రత్యేకంగా గుడికి వచ్చి దైవ దర్శనం చేయడంలో ప్రాముఖ్యత ఉన్నది. ఎందుచేతనంటే గుడిలో పవిత్ర వాతావరణంలోకి రాగానే మీలో భక్తిభావం ఏర్పడుతుంది. మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకొని నమస్కరిస్తారు. మీ మనసులోని చింతలు దూరమై మనసు తేలికపడినట్లుగా అనిపిస్తుంది. ఎన్ని పనులున్నా కనీసం వారానికి ఒకసారైనా లేదా వీలైనప్పుడు గుడిని సందర్శించడం అవసరం. కొందరు మహాశైలుంటారు. రోజంతా అబద్ధాలతోనూ ఎదుటివారిని మోసగిస్తూ ఉంటారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి గుడికి వెళ్తారు. స్వామి, నా తప్పులు క్షమించమని వేడుకుంటారు. లేదా నా సంపద 2 రెట్లు కావాలని కోరుకుంటారు. చేసిన తప్పులు క్షమించమంటే ఎలా? తప్పు తప్పే కదా. అవి మీ వెంట ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. అందుకు శిక్ష అనుభవించక తప్పదు. సంపద పెరగాలని కోరుకోవడం మరొక తప్పు. అవసరాలకు మించిన సంపద ఎప్పుడూ ప్రమాదకారి. మంచి పద్ధతులని భావించినట్లయితే ఇక్కడికి రాని వారికి చెప్పండి, ఆచరించమని కోరండి. మీ శక్త్యానుసారం మీరొక మంచి పని చేయండి. అందువలన కలిగే ఆనందాన్ని పొందండి. నా ప్రసంగం ఇంతటితో సమాప్తం. శ్రద్ధగా నా మాటలు విన్నందుకు శతకోటి నమస్కారాలు అందజేస్తున్నాను. జనం లేచి నిల్చున్నారు. ఏదో మత్తు ఆవరించినట్లు ముఖాలు వికసితమై ఉన్నాయి. మాధవ్కి నమస్కరించారు. పురోహితులిరువురు మాధవ్ స్వామికి నమస్కరించారు. మీ మాటల్లో ఏదో మహత్తు ఉంది. ఇన్నాళ్ల నుండి మేం చూస్తున్నాం. జనం ఇంత నిశ్శబ్దంగా ఉండి మీ ప్రసంగం వినడం, గుడి దర్శించండని మీరు చెప్పడం ఎంతో బాగుంది. వాస్తవం కూడాను. మాధవ్ చిరునవ్వుతో వారికి నమస్కరించి, అంతా ఈశ్వరేచ్ఛ. నా పట్ల మీరు కనపరిచిన అభిమానానికి కృతజ్ఞుడిని. రేపుదయం మా ప్రయాణం అని చెప్పగా పురోహితులు కనీసం ఒక వారమైనా ఉండమని కోరారు. మేము సన్యాసులం, ఒకచోట స్థిరంగా ఉండజాలం. మీ కోరికను నిరాకరించినందుకు మన్నించండి అన్నారు. ఆ మర్నాడు ఉషోదయానికి పూర్వమే బయలుదేరారు. అచ్చంపేట, పాలమూరు అనేక ప్రదేశాలను దర్శిస్తూ, అడిగిన వారికి తోచిన సలహాలు ఇస్తూ, బాధితులకు ఉపచారం చేస్తూ, దోవలో కనిపించిన గ్రామాలను పల్లెలను చూసుకుంటూ బయలుదేరారు. రాత్రిపూట ఒక గుడిలో బస చేసి దయతో వారు భోజనం పెడితే తిన్నారు. విశ్వనాథం మామయ్య నడక అలవాటు లేకపోవడం గమనించి, మామయ్య, తదుపరి వెళ్లవలసిన ప్రదేశానికి బస్సులో వెళ్దాం అన్నాడు. బస్సు ఎక్కి కూర్చున్నారు. అన్ని చోట్ల బస్సు ఆగదు. ముఖ్యమైన స్థలాలలో ఆగుతుంది. బస్సు వేగంగా ప్రయాణించసాగింది. 2.5 గంటల ప్రయాణం తర్వాత హఠాత్తుగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్ బస్సు ఆగిన కారణం వెతకసాగాడు. కిటికీలోంచి మాధవ్ బయటికి తొంగి చూశాడు. మల్లాపూర్ అని రాసి ఉన్న బోర్డును తిలకించాడు. మామయ్య, మనం ఇక్కడ దిగుదాం అని ఒళ్ళో పెట్టుకున్న బ్యాగు భుజానికి తగిలించుకున్నాడు. డోర్ తీసుకుని దిగబోతుండగా, నిజామాబాద్ రావాలంటే ఇంకా గంట ప్రయాణం చేయాలి కండక్టర్ అన్నాడు. అతని మాటలు వినిపించుకోనట్లు క్రిందికి దిగారు. అదేం చిత్రమో, వీరు దిగిన 2 నిమిషాలకి బస్సులో కదలిక వచ్చింది. వాళ్లను వదిలేసి వెళ్ళిపోయింది. మల్లాపూర్ బోర్డు కింద బాణం గుర్తువేసి 1 కిలోమీటర్ అని రాసుంది. రోడ్డుకో పక్కన పెద్ద మర్రి వృక్షం, అనేక ఊడలు దిగేసి ఉంది. కొంచెం దూరంలో బండ్లబాట కనబడింది. నడక సాగించారు. బాటకి ఇరుపక్కల చిన్న చిన్న ముళ్ళ పెదలు విసిరేసినట్లు అక్కడక్కడ తాటి చెట్లు, ఎర్రటి దుమ్ము, పాడుబడిన బురుజును చూశారు. ఊరి శివార్లకొచ్చారు. ఎదురుగా పెద్ద గుడి కానవచ్చింది. మంద్రస్వరంతో మంత్రాలు వినిపిస్తున్నాయి. గుడిలోకి వెళ్దాం అన్నాడు మాధవ్. ఎత్తైన గాలిగోపురం పెచ్చులూడిపోయినాయి. ప్రహరీ గోడ కూడా పెచ్చులూడి కొన్ని చోట్ల రాళ్లు కనిపించాయి. రాళ్ల సందులలో రావి మొక్కలు మొలిచి ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టారు. విశాల ఆవరణ, ఎత్తుగా గడ్డి మొలిచి ఉంది. గుడిపైన గోపురం శిథిలావస్థలో ఉంది. రాతి స్తంభాలు చెక్కు చెదరలేదు. వాటిపై చెక్కిన శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. ఒకనాడు మంచి ప్రాభవంతో వెలిగిన గుడిలా తోచింది.
భుజాలపై బ్యాగులను ఒకచోట పెట్టి నూతి దగ్గరకు వెళ్ళి కరచరణాలు శుభ్రం చేసుకున్నారు. నోరు పుక్కిలించి తుండుతో ముఖాలు తుడుచుకొని ధ్వజస్తంభం దగ్గరికి చేరి నమస్కరించారు. మండపంలోకి వెళ్లారు. అర్చకుల వారు శివలింగానికి అభిషేకం జరుపుతున్నారు. స్వామికి సాగిలబడి మొక్కి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. గంట మోగిస్తూ హారతిచ్చాడు. ఆకులో చిన్న బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించాడు. నంది మూపురాన్ని స్పృశించి శివనామం ఉచ్చరిస్తూ నిల్చున్నారు. పూజారి గర్భగుడి దాటి వచ్చి వారిరువుని గమనించాడు. తీర్థం ఇరువురికి ఇచ్చి చిన్న బెల్లం ముక్కలో కొంత వారికి ప్రసాదంగా ఇచ్చాడు. కళ్ళకద్దుకొని ప్రసాదాన్ని తిన్నారు. విశ్వనాథం కేసి చూసి తన పేరు రామశర్మని, ఈ గుడి పూజారిగా పూజాధికాలు నిర్వహిస్తుంటాను, తమరి పరిచయం తెలుపుతారా అని అడిగాడు. నా పేరు విశ్వనాథం, ఈ అబ్బాయి పేరు మాధవ్, స్వస్థలం హైదరాబాదు, దేశ సంచారం చేస్తూ ఈ ఊరొచ్చాం. ఈ అబ్బాయి మీకేమవుతాడు? కేవలం ఆత్మీయ బంధం. పిన్న వయసులోనే ఐహిక బంధాలను విసర్జించి సన్యాసిగా మారడంలో ఏదైనా ప్రబల కారణముందా? అంతా దైవేచ్ఛ. విశ్వనాథం గర్భగుడిలోకి చూస్తూ అన్నాడు. మహాశయ, మేము ఈ గుడిలో ఆశ్రయం తీసుకోవచ్చునా? చూస్తున్నారుగా గుడి పరిస్థితి. ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరింది. పూర్వం నుండి మా వంశస్థులు అర్చకత్వం వహిస్తున్నారు. అనువంశికంగా వస్తున్న సాంప్రదాయాన్ని కాదనలేక పూజాధికాలు కొనసాగిస్తున్నాను. ఈ ఊరి వారికి గుడి గురించి పట్టింపు లేదు. కలిగిన వాళ్ళు కాస్త భూములు అమ్మేసి పట్టణానికి తరలిపోయారు. కొన్ని మధ్యతరగతి కుటుంబాలు, బీదా బిక్కి జనం నివసిస్తున్నారు. బుద్ధి పుట్టినప్పుడు గుడికొచ్చి దండం పెట్టుకుంటారు. 5 ఎకరాల దాకా కలిగిన ఆసాములు మొక్కుబడులు చెల్లించుకోవడానికి వచ్చి తృణమో పణమో సమర్పించుకుంటారు. నా స్థితిగతులు అంతంత మాత్రమే. నా ఇల్లులో ఓ భాగం కూలిపోయింది. బాగు చేయాలంటే డబ్బు కావాలి. 1 ఎకరం పొలం మాత్రం ఉంది. వర్షాధారంగా వచ్చిన పంటతో సంసారం నడపలేకపోతున్నాను. ఓ బెల్లం ముక్క స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఆ కాస్త దానికి స్వామి తృప్తి పడుతున్నాడని భావిస్తూ ఉంటాను. భోళా శంకరుడాయన. మీ సంతానం? విశ్వనాథం అడిగాడు. సమాధానంగా, ఒక్కడే అబ్బాయి. చిన్నతనం నుండి ఈ గుడి ఆవరణలో తప్పటడుగులు వేస్తూ స్వామికి అభిషేకం జరుపుతూ ఉంటే తదేక దీక్షతో గమనించేవాడు. 10వ క్లాస్ పాస్ అయినాడు. పై చదువులు చదవనని వేద పాఠశాలలో చేరి వేదం నేర్చుకుంటున్నాడు. వృత్తి ధర్మాన్ని పాటిస్తాను అంటే కాదనలేదు. వాడి పేరు అనంత శర్మ. కీసరగుట్ట వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నాడు. 2 ఏళ్లయింది అన్నాడు. ఆ పరమేశ్వరుడు మీ ముందు ఉన్నాడు. మంచి రోజులు రాకమానవు మాధవ్ అన్నాడు. ఆ ఆశతోనే నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. పూజ నిర్వర్తించడంలో నేను ఏనాడు అలసత్వం చూపలేదు. అంతా ఆయందే భారం. మన్నించండి, మీ వృత్తాంతం అడిగి బాధ పెట్టాం. అయ్యో, ఎంత మాట! నేనెంత మూర్ఖుడిని! కనీస మర్యాద మర్చిపోయాను. ఎప్పుడనగా బయలుదేరారో మంచినీళ్ళైనా ఇవ్వలేదు. మాకు కాఫీ టీలు అలవాటు లేవు. పాలు తీసుకొస్తానో వేగంగా వెళ్ళిపోయాడు. మాధవ్ ఆయన వెళ్ళిన వైపు చూసి, మామయ్య, భగవత్ సేవ, సమాజ సేవ ఓనరించటానికి అవకాశం కలిగింది. కొన్నాళ్ళు మన మకాం ఇక్కడే అన్నాడు. 2 గ్లాసులతో ఆవు పాలు, పళ్ళెంలో పేలపు పిండి, కాస్త బెల్లం వారి ముందుంచాడు. ఆ వెనుకనే 2 చెంబులలో మంచినీళ్లతో శర్మగారి భార్య వచ్చింది. నుదుట రూపాయి కాసంత బొట్టు, మోములో దరహాసం. సాక్షాత్తు అన్నపూర్ణలా తోచింది. మాధవ్ లేచి నమస్కరించాడు. నా భార్య శాంత అన్నాడు శర్మ. పేరు సార్థకమైందని విశ్వనాథం అన్నాడు. ఆ ఇరువురు పేలపు పిండి బెల్లంతో ఆరగించి పాలు తాగారు. అమృతతుల్యంగా ఉంది. శతకోటి వందనాలు. మాధవ్ సంతృప్తి నిండిన మనసుతో అన్నాడు. విశ్వనాథం తన బ్యాగ్లో నుంచి 10,000 రూపాయలు తీసి శర్మగారికి ఇవ్వగా ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. అన్యదా భావించకండి. నిత్య పూజకు అవసరమైన వస్తువులు కొనండి. కొంత డబ్బు మీ అవసరాలకు వాడుకోండి. ఇక్కడ మేము ఉన్నన్ని రోజులు ఉదయం రాత్రి పాలు మాత్రమే తీసుకుంటాం. మధ్యాహ్నం మాత్రం మితంగా భోజనం చేస్తాం. మీరు శ్రమ అని తలంచక మా కోరికను మన్నించండి. డబ్బు సరిపోని పక్షంలో నిరభ్యంతరంగా అడగవచ్చును. మాధవ్ అనగా రామశర్మ ఖిన్న వదనంతో, ఆ స్థితిని చూసి జాలిపడిచ్చారా అన్నాడు. అలాంటి భావన రానివ్వకండి. సర్వసంగా పరిత్యజితులం. అయాచితంగా ఏదీ తీసుకోము. మా భోజన ఏర్పాట్ల వలన కలిగే శ్రమకు ప్రతిఫలం అనుకోకూడదు. విశ్వనాథం అన్నాడు. శర్మ మాట్లాడలేదు. మేము ఇక్కడ ఉన్న రోజులు మీకిలాంటి కష్టం కలిగించాం. మీరు అనుమతిస్తే ఈ మండపంలో విశ్రమిస్తాము అన్నాడు. వారు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మామయ్య, మీ వెంట డబ్బు తీసుకొచ్చారని నేను ఊహించలేదు.
అర్థమైంది. డబ్బు సత్కార్యాలకు ఖర్చు చేయడంలో నాకు ఆనందం కలుగుతుంది. ఒక్కడిని నేను, లక్షల డబ్బు మూలుగుతోంది. నువ్వు వ్యాపారం చేయదలిచితే కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పానో నీ నిర్ణయం వేరుగా ఉండింది. నీతిగా వ్యాపారం ప్రారంభిస్తానని తండ్రితో అన్నది. ఆమెపై నమ్మకం ఏర్పడలేదు. వ్యాపారం పేరుతో మరికొన్ని నెలలు ఇక్కడ ఉండాలనుకుంటోంది. జనోద్ధరణకై బద్ద కంకణం కట్టుకున్నవాడివి. గుడిని బాగు చేస్తానని అంటున్నావు. అవును మామయ్య, ఈ గుడిని చూస్తుంటే ఒకనాడు ప్రాభవంతో వెలిగినట్లు మనసుకు తోచింది. పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని నాకు కోరిక కలిగింది. ప్రతి ఊరికి దేవాలయం తప్పనిసరిగా ఉండాలి. వేదఘోష వినబడుతూ ఉండాలి. తత్ఫలితంగా ప్రజలు సుఖశాంతులతో ఉండగలరు. రామశర్మ వారలను సమీపించి అరగంటలో వంట పూర్తవుతుందని చెప్పాడు. పెద్దవారు, మీరు స్వయంగా వచ్చి చెప్పాలా? శర్మగారు, మీరు శ్రమ అని భావించక ఈ గుడి చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నాం. సంతోషంగా చెప్పగలను. ముందుగా ఈ గ్రామానికి మల్లాపూర్ పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను. ఈ గుడిని ఆనుకొని ఉన్న ప్రదేశంలో మల్లన్న అనే రైతుకు పొలాలుండేవి. పొలం దున్నుతుండగా నాగలి తగిలి శివలింగము, భ్రమరాంబిక విగ్రహము, నంది విగ్రహము బయటపడినాయి. వాటిని చూసి గజగజ వణికిపోయి పరుగున వెళ్ళి ఊరివారికి చెప్పగా వారు ఆ వింతను చూడా తరలి వచ్చారు. ఊరివారి సలహాతో ఈ గుడి ఉన్న ఎకరం స్థలంలో మట్టితో అరుగు ఏర్పాటు చేసి విగ్రహాలను స్థాపించారు. పైన ఆచ్ఛాదనగా పందిరి వేశారు. ఆ ఎకరం పొలం స్వామి కొరకు వదిలేశాడు. అప్పట్నుంచి మల్లన్నపురం అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు కాస్త మల్లాపూర్గా మారింది. క్రీస్తు పూర్వం నుండి 2వ శతాబ్ది వరకు 450 సంవత్సరాలు దక్షిణాపదం నుండి మధ్య భారతదేశం వరకు శాతవాహన ప్రభువుల ఏలుబడిలో ఉన్నాయి. మౌర్యవంశ పతనానంతరం శాతవాహనులు పరిపాలించారు. ఔరంగాబాద్ దగ్గర కల ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకున్నారు. తరువాతి కాలంలో వారి రాజధాని అమరావతి సమీపంలోని ధరణికోటను రాజధానిగా చేసుకుని ప్రజారంజక పాలన సాగించారు. మొదటి శతాబ్దిలో శివాస్తిక పేరుగల ప్రభువు రాజ్యవిస్తరణకై బయలుదేరి విజయంతో తిరిగి రాజధానికి బయలుదేరారు. దట్టమైన అడవి ప్రదేశం గుండా సైన్యంతో ప్రయాణిస్తుండగా అందమైన జింకనొకదానిని చూసి ముచ్చటపడినాడు. విల్లంబులు తీసుకుని వెంటపడ్డాడు. జింక గెంతుతూ మురిపిస్తూ ఉంటే దాన్ని తరమసాగాడు. అంతలోనే అది కనుమరుగైంది. శాతవాహన ప్రభువు వెతుకుతూ వెళ్ళగా జింక శివలింగం దగ్గరలో సేద తీర్చుకుంటూ కనబడింది. గుర్రంపై నుండి దిగి ఆ జింకను సమీపించబోగా కనుల ముందు మెరుపు మెరిసినట్లయింది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ జింకకు అభయ ప్రదానం చేసినట్లుగా తోచింది. ప్రభువు మైమర్చిపోయి సాగిలబడి మొక్కాడు. అంతలో ప్రభువును వెతుకుతూ పరివారం అక్కడికి చేరింది. ఆ ప్రదేశంలో అద్భుత దేవాలయాన్ని నిర్మించవలెనని ఆదేశించాడు. ప్రభువు తలుచుకుంటే కొదవేముంది. శిల్పులు వచ్చారు. గుడి నిర్మాణం వేగవంతమైంది. ప్రభువు ఆ విగ్రహాల చరిత్రను తెలుసుకుని మల్లన్నను తగు రీతిగా సత్కరించారు. ఆ ఊరుకు మల్లన్నపురంగా శాసనం చెక్కబడింది. నిర్మాణ సమయం 5 సంవత్సరాల మండపంలోని స్తంభాలన్నీ శిల్పకళా ప్రభావాన్ని చాటి చెప్పాయి. శాతవాహన ప్రభువులు పాలనలో ఆ గుడి వైభవం దశదిశలా మారుమోగింది. వారి పాలన అనంతరం దక్షిణ పదంలో రాజులు స్వతంత్రులైనారు. గుడి పట్ల శ్రద్ధ సన్నగిల్లింది. కాకతీయ కాలంలో ఈ గుడి తిరిగి ఉద్ధరించబడింది. గణపతి దేవుడు తరచూ ఈ గుడిలోని విశ్వనాథుడిని దర్శించి అనేక కానుకలు సమర్పించుకున్నారు. దేవగిరి రాజులు ఓరుగల్లుపై దండెత్తినప్పుడు కనబడిన శిల్పాలను ధ్వంసం చేశారు. మహమ్మదీయులు దాడులు జరిపినప్పుడు గాలిగోపురాన్ని ధ్వంసం చేశారు. ఆ స్వామి మహత్తు అయ్యుండొచ్చును. మండపంలో ప్రవేశించకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. కాకతీయులకు పూర్వం సామంతరాజు విజయేంద్ర స్వయంగా దర్శించి గుడికి మరమ్మతులు చేయించాడు. 500 ఎకరాల భూమి దానంగా ఇచ్చారు. ఈ గుడికి ఆనుకొని ఉన్న కోనేరు బాగు చేయించారు. వారు ఏలుబడిలో మా వంశజులు గుడి అర్చకత్వ బాధ్యతలను చేపట్టారు. మా ముత్తాత అనంతశర్మ గారు మహాపండితుడు, మేధావి, ఈశ్వరోపాసకుడు, శివానుగ్రహం పొందిన పుణ్యమూర్తి. ఈ గుడి చరిత్రనంతా యథాతథంగా తాటియాకులయందు లిఖించారు. మా ఇంటిలో మా పూర్వీకులు ఆస్తిగా భావించి భద్రపరిచారు. మాధవుని కళ్ళు పొటమరించాయి. ఆవేశం ఆవహించింది. శివనామ స్తోత్రం చేశాడు. శర్మగారు సంభ్రమాశ్చర్యాలతో ముగ్ధుడై ఆలకించసాగాడు. ఈశ్వరుడు సంతృప్తి చెందినట్లు సంకేతంగా
ఎవరి ప్రమేయం లేకుండానే గుడిగంట మోగింది. రామేశ్వర మేను జలధరించింది. మాధవ్ కనులు విప్పాడు. ఎదురుగా ఉన్నది తేజోమయ మూర్తిగా భావించి చేతులు జోడించి, నా జన్మ ధన్యమైంది. ఈశ్వర సాక్షాత్కారం పొందిన మీ పరిచయ భాగ్యం కలగడం నేను చేసుకున్న పుణ్యం శర్మగారన్నారు. పెద్దలు మీరు నన్ను మాధవ అని పిలవండి, పలుకుతాను. నిమిత్త మాత్రుడిని వినయం ఉట్టిపడగా నమస్కరించాడు. భోజనాలకు పిలుపు రావడంతో వారిని తోడ్కొని శర్మ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పెంకుటిల్లు ఓ భాగం కూలిపోయి ఉంది. దూలాలు జారి మొండిగోడల మీద నిలిచినాయి. పెంకులన్నీ జారిపోయి ఉన్నాయి. ఓ పక్క మామిడి చెట్టు, ఈశాన్య భాగమైన నూయి చుట్టూ గచ్చువేసి ఉంది. వ్యర్థపు నీళ్లు వృధా కాకుండా సన్నని కాలువ ఉంది. ఆ కాలువ గుండా అరటి చెట్లకి నీళ్లు పారుతున్నాయి. నందివర్ధనం చెట్టు నిండా పువ్వులు. ఇంటి వెనక భాగంలో మునగ చెట్టు కాయలు వేళ్లాడుతున్నాయి. చిన్న పాక, ఆ పాకలో మచ్చలావు గుంజకు కట్టుంది. మాధవ్ను చూడగానే ఆవు మోర ఎత్తి అంబా అన్నది. మాధవ్ సమీపించి మెడ క్రింద భాగాన్ని సవరించుచుండగా తన్మయత్వంతో అతని భుజంపై తలానించింది. ఆవు చేష్టలకి రామశర్మ అచ్చరు పొందాడు. 2 గదులు కూలిపోగా ముందు చిన్న వసారా, హాలు, ఓ గది. ఆ గదికి ఓ పక్క వంట ఇల్లు. ఆ ఇంటి పరిసరాలను తీక్షణంగా వీక్షించాడు. లోపలికి ఆహ్వానించారు. బాబాయ్ గారు, అట్టే శ్రమపడవద్దని మనవి చేసున్నాను. 2 చేపలు తెచ్చివ్వండి, ఈ వసారాలో భోజనం కానిస్తాం. రామశర్మ నొచ్చుకుంటూ హాల్లో కూర్చుందాం రండి అని ఆహ్వానించగా వారు తప్పదనుకుంటూ లోపలికొచ్చారు. తుంగ చేపలు తెచ్చివేసి అరటాకులు పరిచింది. గ్లాసులతో మంచినీళ్లు ఉంచి ముద్దపప్పు, గోంగూర, కందిపొడి, బెండకాయ వేపుడు వడ్డించింది. పొగలు గక్కుతున్న అన్నం అరటాకులో ఉంచింది. చేతులు కడుక్కొని వచ్చి నెయ్యొడ్డించింది. విశ్వనాథం, మాధవ్ ముఖాముఖాలు చూసుకున్నారు. సన్యాసులకు ఇన్ని ఆహార పదార్థాలు అక్కర్లేదు. శ్రమ తీసుకొని చాలా ఏర్పాటు చేశారు. మాధవ్ అనగా మామగారు ఉన్నంత వరకు కనీసం 2 అతిథులైనా భోజనానికి వచ్చేవారు. అతిథి దేవోభవ అన్నారు. అంత శక్తి మాకు లేదు అంది శాంతమ్మ. మీకు ఇందాక సెలవిచ్చాను. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్ఠులు. వారి అడుగు జాడలలో మా నాన్నగారు సోమశేఖర శర్మగారు నడిచారు. నెయ్యి లేనిదే అది భోజనం కాదనేవారు. నా హయాం వచ్చేసరికి పరిస్థితి దిగజారిపోయింది. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఆ ఆప్యాయతలు లేవు, ఆదరణలు లేవు. స్వార్థం పెరిగిపోయింది. కక్షలు, కార్పణ్యాలు పెరిగాయి. నిట్టూరుస్తూ అన్నాడు. భోజనం ముందు ఆ సంగతులు ఎందుకండి? శాంతమ్మ అంది. ఇందాక మీరు గుడి చరిత్ర వివరిస్తూ వచ్చారు. మెయిన్ రోడ్డు ఈ ఊరికి వచ్చే మార్గంలో బురుజు కనబడింది అన్నాడు విశ్వనాథం. మరిచాను. దేవగిరి రాజును నిలవరించడానికి కాకతీయ రాజుల కాలంలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేయబడింది. దాదాపు 3000 మందికి నివాసం ఏర్పాటు చేసి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మిస్తూ 4 వైపులా బురుజులు ఏర్పాటు చేశారు. ఈ బురుజులపై సైనికులు నిలిచి శత్రువుల రాకపోకలను గమనించేవారు. ఈ ఊరుకు ప్రాముఖ్యత ఏర్పడింది ఆ కారణం చేతనే అన్నాడు. మాధవ్ భోజనం చేస్తున్నంతసేపు వారించినా వినకుండా కొసరి వడ్డించింది. దూరాన ఉన్న కొడుకు అనంతశర్మ భోజనం చేస్తున్నట్లుగా ఆమెకు తోచింది. భోజనం ముగించి అరటాకులను ఎత్తి దూరంగా పారవేసి చేతులు కడుక్కున్నారు. ఎంగిలి ఆకులను నేను తీసి శుభ్రం చేసేదాన్ని కదా, శాంతమ్మ అంది. ఆమె పాదాలను తాకి, సాక్షాత్తు అన్నపూర్ణవు. నన్ను చూసి మీ అబ్బాయిని తలంచుకున్నారు. మీకు పుత్ర సమానుణ్ణి. మీరు వడ్డించిన తీరు, మీరు కనబర్చిన శ్రద్ధ అమోఘం. మీ చేతి వంట రుచిని అనుభవించాను. మా అమ్మను గుర్తు చేసుకున్నాను. మాధవ్ కళ్ళు చిప్పిల్లాయి. బాబాయ్ గారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని గుడిలోకి ప్రవేశించి మండపంలోకి వెళ్ళి కూర్చున్నాడు. మామయ్య, మీరు కాసేపు కళ్ళు మూసుకొని బడలిక తీర్చుకోండి. విశ్వనాథం తుండు మడిచి తలకింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. గుడి పరిసరాలను పరిశీలించాలనుకున్నాడు మాధవ్. గుడి చుట్టూ తిరిగారు. ఆగ్నేయ భాగంలో చెక్క స్తంభాలతో వసారా ఆనుకొని 4 గదులు కనిపించాయి. 2 గదులకు పైకప్పు లేదు. చివరి 2 గదులను పరిశీలించగా ఏనాటి కాలానివో 2 గాడి పొయ్యలు అగుపించాయి. ప్రసాద ఏర్పాట్లతో అతిథులకు భోజన వసతి కల్పించబడి ఉండాలనుకున్నాడు. గుడి చుట్టూ ప్రదక్షిణాలకై పరిచిన బండలు చిట్లిపోయాయి. మొలిచిన గడ్డి చెత్తా చెదారంతో నిండి ఉంది. ఒకప్పుడు తాను నిర్మించిన శిథిల శివాలయంలా తోచింది. తాను దర్శించిన శిథిల శివాలయంలా తోచింది. వంటశాలకు ముందు గదిలో చీపురు, పార, 2 గమేళాలను చూశాడు. చీపురు తెచ్చి ఆ 2 గదులను శుభ్రంగా ఊడ్చి పారతో గుడి ప్రధాన ద్వారం నుండి ధ్వజస్తంభం వరకు పెరిగిన గడ్డిని చెక్కాడు.
అదంతా ఒక చోట చేర్చి గమేళాలతో ఎత్తి గుడి వెనక భాగంలో ఒక మూలన పారబోశాడు. దాదాపు 2 గంటల శ్రమతో ఆ స్థలమంతా ఓ రూపానికొచ్చింది. విశ్వనాథం లేచి మాధవుడు చేస్తున్న పనిని చూసి తెల్లబోయాడు. మాధవ, ఈ పని ఒక్కరి వల్ల జరగదు. గుడిలోని ఇంత విశాల ఆవరణను శుభ్రం చేయడం అసాధ్యం. ఆ విషయం నాకు తెలుసు. రోజుకు కొంత భాగాన్ని శుభ్రం చేయగలిగితే చాలు. విశ్వనాథం మనసులో ఏమనుకున్నాడో తెలియదు. గబగబా వెదురు తట్టలోకి చెత్త ఎత్తి పారవేసొచ్చాడు. మామయ్య, ఈ వయసులో మీరు చేయవలసిన పని కాదు. ఈ రోజుకు చేసిన పని చాలు. రేపు ఉదయం మరికొంత భాగం శుభ్రం చేస్తాను. వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. మీరలా మండపం మెట్ల మీద కూర్చొని సలహా ఇవ్వండి అంతే. సాయంత్రం నూతి దగ్గర స్నానాలు పూర్తి చేసుకుని మండపంలోకి చేరారు. ఎండ వేడి తగ్గి చల్లగాలి వీస్తోంది. శర్మగారు గుడిలోకి అడుగుపెట్టారు. శుభ్రంగా కనిపిస్తున్న గుడి ముందు భాగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా వారిరువురు చేసిన పనే అయి ఉండాలనుకున్నాడు. అనవసరంగా శ్రమ తీసుకున్నారు. గుడిని శుభ్రపరచడానికి కూలీలను ఏర్పాటు చేశాను. మీరిచ్చిన డబ్బుంది, అందుకే వారిని రమ్మన్నాం. బాబాయ్ గారు, మా డబ్బు అని పదే పదే ఉచ్చరించకండి. అంతా పరమేశ్వర సంకల్పం. ఆయన తలంచందే ఏదీ జరగదు. మమ్మల్ని వేరుగా భావించకండి. క్షమించు మాధవ, పెద్దవాడిని కదా, నోరు జారాను. గర్భగుడి తలుపులు తెరిచాడు. సాయంకాలం పూజాధికాలు ప్రారంభించారు. ఇంతలో ఆ ఊరుకు చెందిన 10 మంది గ్రామస్తులు వచ్చారు. పూజ ముగించి హారతి ఇవ్వడం జరిగింది. హారతి పళ్ళెం తీసుకుని బయటికొచ్చిన శర్మగారు గ్రామస్తులను చూసి ఒకంత ఆశ్చర్యం కలిగింది. హారతికి నమస్కరించారు. నైవేద్యం క్రింద ఆ పూట పులిహోర ఆరగింపు చేయడం జరిగింది. ప్రసాద వితరణ జరిగింది. మాధవుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి మండపంలో ఒక చోట పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆ గ్రామస్తులు అతనికి నమస్కరించి సమీపంలో కూర్చున్నారు. మీరందరూ సుఖశాంతులతో జీవించుచున్నారా అని ప్రశ్నించగా గ్రామస్తులు తెల్లబోయారు. అందులో ఒకతను తమ సాధక బాధకలను చెప్పుకున్నాడు. మీకు తెలియందేముంది స్వామి, సకాలంలో వర్షాలు లేవు. కాస్త కురిసిన వర్షాలకు అంతంత మాత్రమే పంటలు పండాయి. బావులలో నీళ్లు ఇంకిపోయాయి. వారి ముఖాలలో నైరాస్యం గోచరించింది. అందుకు కారణం ఏమై ఉంటుందని యోచించారా? మాపై భగవంతుడికి దయలేదు. దయలేదనుకోవడం తప్పు. మీరు ఆయనని విస్మరించారు. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన ఈ గుడి పరిస్థితి కనులారా చూడండి. సిరి సంపదలతో తురతూగిన ఊరు ఎలా మారిపోయిందో గ్రహించండి. గుడిపై మీకెవరికీ శ్రద్ధ లేదు. గుడిలోని దేవుడిని విస్మరించారు. పాడుబడిన గుడిలా లేదు. చెత్త చెదారం, పిచ్చి మొక్కలు మొలిచాయి. గోడలు పగుళ్ళు బారాయి. గాలిగోపురం సందులలో రావి మొక్కలు ఉండటం గమనించారా? ధ్వజస్తంభం పరిస్థితి కూడా బాగోలేదు. గుడిలో 2 పూటలా దీపం వెలిగించి స్వామికి అమ్మవారికి యథాశక్తితో పూజలు జరుపుతున్నారు శర్మగారు. నేను అన్న మాటలతో యథార్థం ఉన్నది లేంది మీరు ఆలోచించండి. వారిలో వారు చర్చించుకున్నారు. తరుణోపాయం సెలవివ్వండి ముక్తకంఠంతో అన్నారు. మన ఒంటిని ఇంటిని పరిశుభ్రం చేసుకుంటాం. ఇక్కడికొచ్చి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఆ గుడిని బాగు చేసుకోవడం మన ధర్మం కాదంటారా? ఇక్కడి పరిస్థితులను గ్రహించాను. నేను మా మామయ్యతో కలిసి ఓ 3 గంటలు శ్రమించి ముందు భాగాన్ని శుభ్రం చేశాం. 2 మనుషులు 3 గంటలు పనిచేసి ఈ మాత్రం బాగు చేయగలిగినప్పుడు మీరందరూ సహకరిస్తే ఈ గుడి రూపురేఖలు మారిపోగలవు. ఒక మాట గుర్తుంచుకోండి, దైవ దర్శనం వలన మనశ్శాంతి పొందగలుగుతాం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను ధైర్యంతో ఎదుర్కొనగలం. మీలోని ఉత్సాహవంతులు సంతోషంగా ముందుకొచ్చి శ్రమదానం చేయండి. ఈ గుడి బాగుపడితే మీరు బాగుపడతారు. మనందరం కలిసి రేపటి నుండి ఈ యజ్ఞంలో పాల్గొందాం. మీ అందరికీ సమ్మతమేనా? మాధవ్ అడిగాడు. అంగీకారంగా తలలూపి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. విశ్వనాథం అంతవరకు మౌనంగా కూర్చున్నవాడు రామశర్మ గారిని ఉద్దేశించి అడిగాడు. ఈ గుడికి ఉండవలసిన కోనేరు ఎక్కడా కనిపించదేం? అదొక చరిత్ర. ప్రతాపరుద్ర చక్రవర్తి హయాంలో మరొకసారి దేవగిరిరాజు దండెత్తడానికి బయలుదేరాడు. ఇక్కడ ఏర్పాటు చేయబడిన స్కందాధారంపై హఠాత్తుగా సైనికులతో దాడి చేయడం జరిగింది. అప్రమత్తంగా లేని సమయమది. సైనికులు నిహతులయ్యారు. ఆ శవాలన్నింటినీ కోనేరులో విసిరేశారు. ఆ దుర్గంధాన్ని భరించలేక ఊరివారు శ్రమించి కోనేరును మట్టితో పూడ్చేశారు. గుడిలో ఈశాన్య భాగంలో ఉన్న నుయ్యి మాత్రమే ఆధారం. కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్విన నుయ్యి అది. వర్షాభావం ఉండినా నూతిలో మాత్రం నీళ్లు తరిగిపోవడం నేనెరగను.
మాధవ్ క్షణం పాటు ఆలోచించి గుడికి ముందు భాగం ఖాళీగా ఉంది. వాస్తు ప్రకారం అక్కడ కోనేరు నిర్మించవచ్చునా? చూసి చెప్పగలరా అన్నాడు. నేనొకసారి పరిశీలించి చెప్పగలను. మీ మాటల ప్రభావం అనుకుంటాను. గ్రామస్తులు వెంటనే అంగీకరించారు. కానీ ఈ ఊరి సర్పంచు చెయ్యబోయే పనికి అడ్డుపడగలడని తోస్తోంది. అలా జరగదని భావిస్తున్నాను. ఆ పరమేశ్వరుడి దయ. మంత్రి పదవులు కోల్పోయి ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించడంతో కుటుంబం సహితంగా స్వంత ఊరు చిట్టెంపల్లి గ్రామానికి విచ్చేశారు అనంతరాం, గిరిధర్లు. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక రోజంతా తోటలో ఉంటున్నారు. చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకుంటున్నారు. మామిడి చెట్టు నీడన చేపలు పరుచుకొని కూర్చున్నారు. వారి మధ్య విస్కీ బాటిలు, 2 చెంబుల మంచినీళ్లు, 2 ప్లేట్లలో పకోడీలు ఉన్నాయి. గ్లాసులోకి సీసాలోని ద్రవం వంపాడు అనంతరాం. గ్లాస్ ఎత్తి గిరిధర్ గొంతులో పోసుకున్నాడు. గొంతు బగ్గున మండింది. నీళ్లు కలపకుండా అలా తాగేశావేమిటి? గొంతు మండుతుందన్నాడు అనంతరాం. ఓ పక్క గుండె మండిపోతుంటే ఈ మంట లెక్క కాదు కసిగా అన్నాడు. అనంతరాం వయసులో ఓ 10 ఏళ్ళు పెద్దవాడు. అయినా వారు సఖ్యతగానే ఉంటారు. గిరి, మనసు బాగాలేదని శరీరాన్ని పాడు చేసుకోకూడదు. నెమ్మదిగా మందు సేవించు. నీ మెదడు మతాబులా పనిచేస్తుంది. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ నీకు. అనంతరాం గారు రాజకీయాలలో పండిపోయారు. నాకు అనుభవం తక్కువ అన్నమాట వాస్తవమే. అయితే ఏమిటంట? మీ అనుభవం ఎందుకు పనికి రాలేదు? మనం చేసిన దొంగ పని బయటపడుతుందని తెలుసుకోలేకపోయాం. చాప క్రింద నీరులా వచ్చి నెత్తిన పిడుగు పడుతుందని అనుకోలేదు. మీరు పదవి లేకపోతే ఉండగలరేమో కానీ నాకు మాత్రం దుర్భరంగా ఉంది. మొన్నగాక మొన్న ఓ కార్యకర్తను పలకరించాను. వాడు ఈసరించుకొని వెళ్ళాడు. మంత్రి పదవి పోయినా పర్వాలేదు అనుకుంటే ఎమ్మెల్యే పదవి పోయింది. ఎందుకు చెప్పండి ఈ చాటుమాటు బ్రతుకు? అందుకే అన్నాను నీకు ఆవేశం ఎక్కువని. జరిగిపోయిన దానికి చింతించి లాభమేమిటి? మన వెనక జరిగిన కుట్రకు కారకులెవరో తెలుసుకోవాలి. ఇంకెవరండి? ముఖ్యమంత్రి సుదర్శన్ రావు పనిది. నీతి వాక్యాలతో అందరినీ ఊదరగొడుతుంటాడు. అతను చేసిన పని కాదు. మన పార్టీలోని వారే మనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఆధారాలతో ఆ ఏసీబీకి ఒప్పందించారు. పార్టీ వాళ్ళు కాదు ఫ్యాక్టరీలోని మనుషులే కరెంటు దొంగతనం బయటపెట్టుంటారు. గిరిధర్ చేత్తో చాపను చరుస్తూ అన్నాడు. ఫ్యాక్టరీలను జప్తు చేశారు. వడ్డీతో కలిపి డబ్బు చెల్లించమన్నారు. అంత డబ్బు మన దగ్గర లేదు. సగం చెల్లించాం. చాలా డబ్బు బాకీ పడ్డాం. మన లాయర్ వట్టి చవట. మన తరపున సరిగ్గా వాదించలేకపోతున్నాడు. వాదించడానికి ఏముందని? ప్రత్యక్షంగా మనం చేసిన నేరం కనబడుతూ ఉంటే గిరిధర్ విసుగ్గా అన్నాడు. నాలో ఆలోచన వచ్చింది. సీఎం పిఏ కనకయ్యను అడిగినంత డబ్బిచ్చి కుట్రకు కారకులెవరో కనుక్కోవాలి అన్నాడు. వాడిని నమ్మితే ఇంతే సంగతులు. వాడు డబ్బులు తిన్ననాడే గాని ఇప్పుడు నీతిపరులా మాట్లాడుతున్నాడు. డబ్బుకు లొంగని వాడు ఎవరుంటారు? గిరి, నువ్వే ఈ పనికి పోనుకోవాలి. కనకయ్య నీకు పాత స్నేహితుడేగా? అనంతరాం అన్నాడు. అమ్మ ముసిలినా కొడుక, నన్ను ముందుకు తోసి తమాషా చూడాలనుకుంటున్నాడు. వీడి ప్రోద్బలంతోనే కదా నేను తప్పు చేసింది. బీద అరుపులు తప్ప వీడిని కప్పేటంత ఆస్తుంది వీడికి. ముందు జాగ్రత్త చర్యగా బినామీల పేరుతో ఆస్తులుంచాడు. మనసులో గిరిధర్ అనుకున్నాడు. ఏమిటంత దీర్ఘాలోచనలో పడ్డావు? ఇద్దరం కలిసి సిటీకి వెళ్ళి చివరి ప్రయత్నం చేస్తే బాగుంటుందని తోస్తోంది అన్నాడు. సరే, నీ మాటే ఖాయం. ఇద్దరూ లేచారు. కాళ్ళు తడబడుతున్నాయి. కూలబడిపోయారు. సీసాలు ఖాళీ చేసినా ఈ పరిస్థితి రాలేదు. ఈరోజు ఒక్క సీసాకే మత్తెక్కింది. అనంతరం గారు వట్టి నాసిరకం సరుకు తెప్పించారు. ఏంటి గిరిధర్ అలా అంటావు? ఎప్పుడు తాగే బ్రాండ్ తెప్పించాను. బాటిల్ తీసుకొని చూడు అన్నాడు. అక్షరాలు చదవబోయాడు. బాటిల్ మీద పేరు చదవలేక బాటిల్ పడేశాడు. సందేహం లేదు, బాటిల్ అదే గాని లోపల ఉన్నది డూప్లికేట్. అదెలా? 2000 ఇచ్చి తెప్పించాను. మన పేరు చెప్పమన్నాను. మీ పాలేరు హస్తలాఘవం చూపించుండాలి అంటూ ఉండగానే పాలేరొచ్చాడు. అయ్యగారు, ఏదైనా తెమ్మంటారా అన్నాడు. అనంతరం ఊగిపోతూ, ఒరేయ్ ఇలా దగ్గరికి రా. మాటలు ముద్దగా వస్తున్నాయి. అమాయకుడైన పాలేరు సమీపించాడు. ఇలా దగ్గరకొచ్చి కూర్చో అన్నాడు. వాడు కూర్చున్నాడు. నన్నే మోసం చేస్తావురా? బలంగా చేయి విసిరాడు. అతను కొట్టాననుకున్నాడు. బోర్లా పడి అలాగే ఉండిపోయాడు. పాలేరు భయపడి పారిపోయాడు. గిరిధర్ అప్పటికే బెల్లకిలా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఓ రాత్రి మెలకువ వచ్చింది. మత్తు దిగింది. సబడి చేయకుండా ఇంటికి వెళ్ళారు. ఓ వైన్ షాప్ వాడిని నిలదీయాలనుకున్నారు. వాడి కాలర్ పుచ్చుకొని షాపు బయటికి ఈడ్చి తన్నాలి అన్నాడు గిరిధర్ అక్కసతో. అనంతరం నిదానించు గిరి, పార్టీలోంచి బహిష్కరించబడినాం.
జనంలో పైసా విలువలేదు మనకి. వాడిని ఏదైనా అంటే ఊరుకోదు, ఎదురు తిరుగుతారు, గొడవ అవుతుంది. నలుగురు విని నవ్వుతారే తప్ప మన పక్షాన ఎవ్వరూ నిలబడరు అన్నాడు. జనం అంటూ భయపడుతున్నారు. వీళ్ళు అమాయకులయ్యా. మనం చేసిన వెధవ పనులు ఎల్లకాలం గుర్తుంచుకోరు. 2 ఏళ్లు పోతే మరుగున పడిపోతాయి. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో ఆలోచించండి. మనం హైదరాబాద్ వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే కథ నడపాలి అన్నాడు. అదెలా? కుట్ర పన్నిన వాడిని వదిలేస్తే చవటలం అయిపోతాం. 100 కోట్ల నష్టం కలిగింది. మంచివాళ్లుగా మారినట్లుగా నటించి ఈ జనాన్ని మనం గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. అంతేనంటావా? సాలోచనగా అన్నాడు. ముమ్మాటికి. ఈ ఫ్యాక్టరీలను నమ్ముకుని నడపలే. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని ఫ్యాక్టరీలను అమ్మకానికి అనుమతి ఇవ్వండి. కట్టవలసిన డబ్బు చెల్లించగలమని చెప్దాం అన్నాడు. మరి నష్టం మాటో? అనంతరాం అడిగాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలి. పెద్దలు ఉవాచ. లిక్కర్ వ్యాపారం ప్రారంభించుదాం అన్నాడు. అనంతరాం నోరెళ్లబెట్టాడు. మన వలన కాని పని, బోల్డు డబ్బు ఖర్చవుతుంది. కాదని చెప్పను, అయితేనేం ఇబ్బడి ముబ్బడిగా లాభం వస్తుంది. ఓ పక్క మంచివాళ్లలా నటించాలంటావు, నమ్మకం సంపాదించాలంటావు. లిక్కర్ వలన ఎందరు అనారోగ్యం పాలవుతున్నారు, ఆ విషం తాగి చనిపోతున్నారన్న సంగతి తెలియదా? ఎందుకు తెలియదు? లైసెన్సులు జారీ చేస్తున్న ప్రభుత్వానికి తెలియదా? వారికే పట్టనప్పుడు మనకెందుకు చింత? వీధికి 10 షాపులు తెరుస్తున్నారు. ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సీసా పైన ముద్రించడం జరుగుతోంది. మరోపక్క ఆదాయం పెంచుకోవడానికి లిక్కర్ ఉత్పత్తి రెట్టింపు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ ఉత్పత్తి తగ్గించి తాగుడు మానండి అంటూ ప్రచారం చేసి ప్రజలలో చైతన్యం తేవాలి అన్నాడు. గిరి, మొదటిసారి నిన్ను గమనిస్తున్నాను. నీలో ఇన్ని అభిప్రాయాలు నిక్షిప్తమై ఉన్నాయని తెలియదు సుమా. అనంతరాం మెచ్చుకోలుగా అన్నాడు. గిరిధర్ పకపక నవ్వాడు. పదవిలో ఉన్నప్పుడు ఇవేవీ గుర్తుకురావు. పదవి ఊడిపోతేనే ఆలోచిస్తాం. అదే రాజకీయం. ఎదుటివాడు కాస్త కాలు కదిల్చినా వేలెత్తి చూపుతాడు. అదే స్థానంలో అతడు వచ్చినప్పుడు 2 కాళ్ళు ఎత్తి ఎదుటివాడికి చూపి ఆ చర్యను సమర్థించుకుంటాడు. వారలా మాట్లాడుకుంటూ ఊరి సెంటర్లోకి వచ్చారు. అక్కడ ఉన్నవారు వీళ్ళని చూసి నవ్వుకోసాగారు. వాళ్ల చేతిలో దినపత్రిక ఉంది. అనంతరాం బ్రుకుటి ముడిపడింది. వాళ్ల కేసి తీక్షణంగా చూశాడు. నవ్వులు ఆగిపోయాయి. 4 అడుగులు ముందుకు వేశారు. ఈసారి నవ్వులు తారాస్థాయికి చేరుకున్నాయి. కొందరు ఈలలు వేశారు, చప్పట్లు చరిచారు. అనంతరాం గిరుక్కుని తిరిగి వారిని సమీపించారు. ఎందుకు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు? గిరిధర్ ఆయన చేతిని గిల్లాడు. అనంతరాం ఆగలేదు. ఏం రోగాలు మీకు అన్నాడు. మాకు కాదు వచ్చింది, మీకే. అబ్బా చూడండిరా, పేపర్లో ఎంత బాగా ఫోటోలు వచ్చాయి. ఇంతటి అద్భుత దృశ్యం చూసి నవ్వాం, అది తప్ప అన్నాడు ఒక వ్యక్తి వ్యంగ్యంగా. అతని చేతిలోని పేపర్ని విసురుగా లాక్కొని చూశాడు గిరిధర్. పేపర్లోకి తొంగి చూశాడు. బాంబు నెత్తిన పేలినట్లు అదిరిపడ్డారు. చెట్టు కింద మాజీలు అన్న క్యాప్షన్ కింద ఒక ఫోటోలో వారిరువురు మందు సేవిస్తుండగా మరొక ఫోటో అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నట్లు ఉన్నాయి. మా ఫోటోలు తీసిన గాడిదెవరు? గిరిధర్ కోపంగా అరిచాడు. ఆ గాడిదెవరో వెళ్ళి పేపర్ వాడిని అడగండి, పకపక నవ్వుతూ అన్నారు. పరిస్థితి చూసి అనంతరాం వేగిరపడ్డాడు. గిరిధర్ చేయి పుచ్చుకొని వెళ్తూ, ఇంట్లో మనం పేపర్ చూసుంటే వీధిలోకి రాకపోయేవాళ్లం అన్నాడు. వాళ్ళు కనుచూపు నుండి దూరం అయ్యే వరకు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. వేకువజామున విశ్వనాథం, మాధవ్ స్నానాధికాలు పూర్తి చేసుకున్నారు. కాసేపు ధ్యానంలో గడిపిన అనంతరం పరమేశ్వరునికి సాష్టాంగ దండ ప్రమాణం గావించారు. రామశర్మ గారు గర్భగుడిలో నిలబడి మాలిన్యాలను తొలగించి విశ్వేశ్వర భ్రమరాంబికలను జలంతో అభిషేకించాడు. స్వామికి ఎదురుగా ఉన్న నందీశ్వరుణ్ణి జలంతో శుభ్రపరిచి పూజ ప్రారంభించాడు. శివస్తోత్రం పూర్తి చేసి నమకం చమకం చదివాడు. అంతవరకు మాధవ్ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అతని ధ్యానాన్ని భంగపరుస్తూ గుడి బయట కోలాహలం వినిపించగా అందరూ బయటకు వచ్చి చూశారు. సుమారు 200 మంది ఆడామగా ఉన్నారు. అందరి చేతులలో పలుగు, పారలు, తట్టలు ఉన్నాయి. రామసమ్మ ఆశ్చర్యానికి అంతే లేదు. మేమంతా స్వచ్ఛందంగా గుడిని శుభ్రం చేయాలని వచ్చాం అన్నారు ఆ గుంపులోని ఒక పెద్ద ఆయన. సంతోషం. పని ప్రారంభించే ముందు గుడిలోకి వెళ్ళి ఆ పరమేశ్వరునికి నమస్కరించండి. ఆ ప్రకారంగా చేసి మాధవ్ వైపు చూస్తూ నిల్చున్నారు. వారు చేయవలసిన పనులను వివరించాడు. ఉత్సాహంతో పనులు మొదలుపెట్టారు. శర్మ తన వంతు కృషిగా ఊళ్ళోకి వెళ్ళి షావుకారుకు డబ్బులు చెల్లించి బస్తా బియ్యంతో పాటు కందిపప్పు, ఇతర సామాగ్రి అన్నింటినీ తన ఇంటికి చేర్చమని చెప్పాడు. కొద్దిసేపటికి సరుకులన్నీ ఇంటికి చేరాయి. శర్మగారు, ఆయన భార్య శాంతమ్మలు కలిసి అటక మీద ఉన్న పెద్ద గుండిగలు, పెద్ద సైజు పాత్రలు అన్నీ తోమి శుభ్రపరిచి
మధ్యాహ్నం భోజనం వేళకు అన్నం వండారు. దొడ్లో కాసిన వంకాయలు, బెండకాయలు కోసి వాటితో పప్పుచారు సిద్ధం చేశారు. దద్దోజనం కూడా తయారు చేశారు. అందరినీ చేతులు కడుక్కుని రమ్మని వచ్చిన తరువాత వరుసగా విస్తళ్ళు వేసి వడ్డించారు. విశ్వనాథం, మాధవ్, శర్మ, ఆయన భార్య వారికి కావలసిన పదార్థాలు వడ్డించగా అందరూ తృప్తిగా భోజనం చేశారు. అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరూ పనిలోకి వెళ్లారు. పొద్దు వాలుతుండగా ఆ రోజుకు పని చాలించారు. రామశర్మ, శాంతమ్మ గుడిలో కలిదిరుగుతూ ఆనందాశ్రువులు రాల్చారు. వచ్చిన వారికి పెద్దరికం వహించిన వ్యక్తి మాధవ్తో రేపటి కార్యక్రమంలో ఏం పనులు చేయాలో చెప్పమని అడిగాడు. గుడి చుట్టూ శుభ్రపరిచిన మీలో కొందరు ఆ పనికి పూనుకోవాలి. మరికొందరు ప్రహరీ గోడలో ఏర్పడిన నెర్రెలను సిమెంటు, ఇసుకతో పూడవాలి. మొలిచిన మొక్కలను పెరికివేసి రాళ్ల మధ్యలో సందులు కనిపించకుండా సిమెంటు, ఇసుకను వేసి పూడ్చండి. మిగిలిన వారు గాలిగోపురం మరమ్మతులకు పూనుకోవాలి. ఈ రాత్రికి ఇసుక, సిమెంటు వచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. గుడి లోపల ఉన్న గదులు మరమ్మతులతో పాటు గుడి ఆవరణలో మొక్కలు నాటే పనికి పూనుకోవాలి. అవన్నీ చేయడం పూర్తయిన తర్వాత గుడికి రంగులు వెళ్ళవేయడం లాంటి పనులు చెయ్యాలి. చివరగా మన గుడికి అవసరమైన కోనేరు ఏర్పాటు చేసుకోవాలి. పూజారి శర్మగారు ఆ కోనేరుకు స్థలం చూపిస్తారు. కనీసం ఓ వారం రోజులు శ్రమిస్తే పనులన్నీ ఓ కొలిక్కొస్తాయి. ఈ పనులతో పాటు మరొకటి ఉన్నది. పెద్ద రోడ్డు నుండి ఊళ్ళో వరకు మట్టి రోడ్డు కార్యక్రమం ఉంటుంది. కలిసిమెలిసి పనిచేయడం వలన ఎన్ని లాభాలుంటాయో గ్రహించగలరు. ప్రభుత్వం రావాలి, ఈ పనులన్నీ వారే చెయ్యాలని అనుకోకూడదు. తన యత్నం దైవయత్నం అన్నాడు. మీ శ్రమదానానికి గుర్తింపు రావడమే కాదు, పక్క గ్రామాలకు మార్గదర్శకులవుతారు. పంతులు గారు శ్రమపడి మాకు భోజన ఏర్పాట్లు గావించారు. రేపటి నుంచి అన్నం మూటలు తెచ్చుకోగలం అన్నారు. పెద్దాయన మీరు శ్రమపడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటే పాపం తగులుతుంది. మీలో సంకల్పాన్ని కలిగించింది ఆ పరమేశ్వరుడే, ఆ స్వామి పంపిన దూతలు మాధవ్ అన్నాడు. ఇవాళ మాదిరిగానే భోజనం ఏర్పాట్లు చేయబడతాయి. చద్ది మూటలతో రావాల్సిన పని లేదు. వారంతా సంతసించి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వచ్చిన వారి ముఖాలలో ఎలాంటి అలసట కానరాకపోవడం విచిత్రంగా తోచింది. మాధవ, నీ రాకతో ఊరు ధన్యమైంది. బాబాయ్, నేను నిమిత్తమాత్రుణ్ణి, అంతా ఈశ్వరేచ్ఛ. విశ్వనాథం ఇంట్లోకి వెళ్ళి ఇసుక, సిమెంటుకు 10,000 ఇటుకలకు డబ్బు చెల్లించాడు. పక్క ఊరు నుండి తెప్పించాలి, అదనంగా లారీలకు డబ్బు ఇవ్వవలసి ఉంటుందన్నాడు. విశ్వనాథం తలూపి ఈ రాత్రికల్లా అవి వచ్చే ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని హెచ్చరించాడు. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయం 8 గంటలకల్లా ఊరి జనం గుడి దగ్గరికి చేరుకున్నారు. అదనంగా మరొక 50 మంది రావడం జరిగింది. ఆ విషయం మాధవ్కు చెప్పగా అభ్యంతరం లేదు, ఇది మీ ఊరు, మీ గుడి, నేను కాదనను, ఆనందంతో వారిని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. వాళ్లకు పెద్దరికం వహించిన వ్యక్తి వారేం పనులు చేయాలో చెప్పగా గుంపులుగా ఏర్పడి తమకు కేటాయించిన పనులు చేపట్టారు. గుడి వెనక ప్రహరీ గోడకు ఆనుకుని దాదాపు 2,000 గజాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం ఏ విధంగా ఉపయోగించి ప్రజలకు సౌకర్యం కలిగించవచ్చని యోచిస్తూ ఉండగా అమ్మా అన్న అరుపు వినపడింది. అరుపులు, కేకలు వినపడినాయి. మాధవ్ చెంగున దూకి గుడి బయటకొచ్చాడు. రాళ్ల మధ్య సందులో సిమెంట్ పెడుతుండగా ఓ రాయి జారి కాలి మీద పడింది. పాదం చితికి ఎముకలు కనిపించాయి. బాధతో విలవిల్లాడుతున్నాడు. అతని చుట్టూ జనం మోగారు, కానీ ఏం చెయ్యలేక నిర్ఘాంతపోయి నిల్చున్నారు. వాళ్లను పక్కకు తప్పుకోమని మాధవ్ గాయపడిన వ్యక్తిని సమీపించాడు. గాయాన్ని పరీక్షించాడు. ఇతడిని ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టండి అన్నాడు. గాయపడిన వ్యక్తిని ఇటుకలపైన కూర్చోబెట్టారు. స్వామి, ఇతని పరిస్థితి చూస్తే నడవడం కష్టం అనుకుంటాను. అనుమానం వెలిబుచ్చగా గాయపడిన వ్యక్తి బెదిరిపోయి దీనంగా చూశాడు. అంతా శాంతంగా ఉండండి. వాళ్ల గోల విని రామశర్మ, శాంతమ్మ పరిగెత్తుకునొచ్చారు. మాధవుడు క్షణంపాటు కళ్ళు మూసుకుని తెరిచాడు. కుడి చేతితో గాయపడిన వ్యక్తి మోకాలి నుండి పాదం వరకు నిమిరాడు. పాదం వరకు అతని చెయ్యి సమీపించగానే ఆ వ్యక్తి కంగారుగా కాలు వెనక్కి లాక్కొని, స్వామి, మీరు నా పాదం ముట్టుకోవద్దు అన్నాడు. కళ్లతో అతడిని వారించాడు. పాదంపై చేతులు వేసి నిమురుతూ ఉండిపోయాడు. చూస్తూ ఉండగానే అతని గాయం మానిపోయింది. కాలి మీద నీళ్లు పోసి తుండుతో తుడిచాడు. ఆ అద్భుతాన్ని కనులారా గాంచిన జనం కళా నిజమా అన్న మీమాంసలో పడిపోయారు. జనంలో భయము, భక్తి ఏర్పడినాయి. గాయపడిన వ్యక్తి ఆశ్చర్యంగా తన పాదం వంక చూసి అమాంతంగా మాధవ్ కాళ్ల మీద పడిపోయాడు. మోకాళ్లపై కూర్చుని జనం నమస్కరించారు. మాధవ్ చెయ్యెత్తి వారించాడు. పనులు మానేసి కాలాయాపన వద్దు. గుడిలోన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడున్నాడు. ఆయన కాపాడుతూ ఉంటాడు.
రామశర్మ దంపతులకు ఓ కలగా అనిపించింది. ఎవరి మహానుభావుడు? అతని కన్నతల్లి పుణ్యాత్మురాలు. విశ్వనాథం పక్క ఊరికి వెళ్ళొచ్చాడు. ఇందాక జరిగిన సంఘటన వర్ణించితే ఊకొట్టాడే తప్ప మరేం మాట్లాడలేదు. మాధవ, గుడికి సున్నం వేయడం, రంగులు వేయడం గురించి మాట్లాడాను. వారోసారి వచ్చి చూస్తామన్నారు. మట్టి రోడ్డు వేసినా ఉపయోగం ఉండదని కంకర్ రోడ్డు వేసి మట్టితో కప్పి రోడ్డు రోలర్ తిప్పితే చదునై బాగుంటుందని చెప్పారు. కంకర చుట్టుపక్కల ఊళ్ళ నుండి సరఫరా చేయబడుతుంది. కానీ రోడ్డు రోలర్ కొరకు నిజామాబాద్ వెళ్ళి కలెక్టర్ని అడగవలసిందేనని చెప్పారు. అంతేకాదు, ఈ ఊరి వార్తలు తెలుస్తూనే ఉన్నాయని తనకొక్క మాట చెప్పకుండా, తన ప్రమేయం లేకుండానే ఊరి జనం పనిచేయడం, పంచాయతీ సర్పంచ్ గుర్రుగా ఉన్నాడని తెలిసి ఊరి పంచాయతీ వారిని కలుపుకొని పనిచెయ్యని సలహా ఇచ్చారు. దైవ కార్యం కనుక అతడిని సంప్రదించలేదు ఊరి జనం. గుడిని బాగు చేస్తున్నారని తెలిసినప్పుడే అతను వచ్చి ఉండాల్సింది. అనవసర ప్రచారం చేయడం అతని వ్యక్తిత్వానికి మచ్చలాంటిది. అతడిని సంప్రదించడం జరుగుతుంది. ఈ సాయంత్రం వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను వివరించుదాం అన్నాడు మాధవ. సాయంత్రం వరకు అవిశ్రాంతంగా పనిచేసిన జనం ఊపిరి పీల్చుకున్నారు. మాధవ్ వారిని పొగిడి, మీరు పడిన శ్రమకు ఫలితం గుడి ఎలా ఉందో చెప్పండి. అందరూ గుడి వంక చూశారు. కళ్ళు మెరిశాయి. అవును స్వామి, ఇప్పుడు మా ఊరి గుడి అంటే నమ్మలేకపోతున్నాం. ఇది మీ ప్రేరణ వలన సాధ్యమైంది. మాకు ధైర్యం నూరిపోశారు. ఎంతటి కష్టతరమైన పనైనా చెయ్యగలమని ఆత్మవిశ్వాసం ఏర్పడింది. సమిష్టి కృషితో సాధించగలమని నిరూపించారు. రేపటి కార్యక్రమం చెప్పండి స్వామి అని అడిగారు. గుడికి కోనేరు అవసరం. ఈశాన్య భాగంలోకి కోనేరు ఉండటం మంచిదని అన్నారు. కాబట్టి రామశర్మ గారు చెప్పిన విధంగా ఆ కొలతలతో తవ్వండి. ఆ తవ్విన మట్టిని గుడికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పొయ్యండి. అక్కడ మండపం తయారైతే స్వామి కళ్యాణోత్సవం అందులో జరపవచ్చును. మాధవ్ చెప్పిన దానికి అంగీకరించారు. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. నూతి దగ్గర స్నానాలు చేసి విడిచిన బట్టలను ఉతికి ఆరేశారు. ఉతికిన దుస్తులు ధరించి, మామయ్య, ఓసారి ఊళ్ళోకి వెళ్ళి పంచాయతీ ఆఫీస్లో సర్పంచ్ ఉంటే కలుసుకుందాం. రామశర్మకు ఆ విషయం చెప్పగా, జాగ్రత్త, అతడు వట్టి దురుసు మనిషి అని హెచ్చరించాడు. ఊరు మధ్యలో విశాలమైన స్థలం ఉంది. మధ్యలో రావి చెట్టు, దాని చుట్టూ అరుగు. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. పంచాయతీ ఆఫీసుకు తాళం వేస్తుందని ఓ వ్యక్తి చెప్పాడు. మాధవస్వామి అతనితో పాటు విశ్వనాథం ఊరి మధ్యలో వచ్చి కూర్చున్నారని తెలిసి చేతిలో ఉన్న పనులు మానుకొని జనం తండోపతండాలుగా వచ్చారు. ఏ కళనున్నాడో గ్రామ సర్పంచ్ అక్కడికి వచ్చాడు. అసంకల్పితంగా అతని చేతులు లేచాయి. మాధవ్కు నమస్కరించాడు. మహాశైలారా, ఈ ఊరివారు సహృదయులు. మాట మాత్రం చెప్పగానే స్వచ్ఛందంగా వచ్చి గుడిని బాగుపరిచారు. అందరూ హర్షించవలసిన మాట. సర్పంచ్ సాంబిరెడ్డి గారు ఎందుకో అలక వహించారు. కారణం తెలియదు. వారు రాకున్నా వారి ప్రోత్సాహం మాకుందనుకుంటున్నాను. మీరంతా ఐకమత్యంతో మీ ఊరును బాగు చేసుకుని అందరికీ ఆదర్శప్రాయం కావాలని మా అభిమతం. నన్ను ఆదరించారు, నా మాట మన్నించారు, కృతజ్ఞతలు. నన్ను స్వామి అని పిలవకండి, మీలో ఒకడిగా భావించండి. మాధవ అని పిలవండి, పలుకుతాను. సాంబిరెడ్డి లేచి నిల్చున్నాడు. మీ పట్ల అపోహపడిన మాట వాస్తవం. అందుకు క్షమార్హుడిని. మా ఊరి ప్రజలతో పాటు నేను హాజరవుతాను. మీ దిశానిర్దేశంలో కలిసికట్టుగా శ్రమిస్తాం. నా తరపున కొంత, పంచాయతీ ఆఫీస్ తరపున కొంత ధన సహాయం చేయగలను. జనంలో సంతోషం ఉప్పొంగింది. ఒక్క పెట్టున మాధవ్ స్వామికి జై, సర్పంచ్ సాంబిరెడ్డి గారికి జై అంటూ నినాదాలు చేశారు. మాధవ్ చెయ్యెత్తి ఆగమన్నాడు. స్వయంగా సర్పంచ్ గారు ఇక ముందు కార్యక్రమాలన్నీ నడుపుతారు. వారి ఆదేశాలను పాటించి పూర్తి చేయండి. మీరు చదువుకున్నవారు, మీకు తెలిసినంతగా నాకు తెలియదు. మీరు ఈ పని చేయండిని ఆదేశించండి, మేము పూర్తి చేస్తాం. మాధవ్ లేచి వారందరికీ నమస్కరించి రేపు ఉదయం గుడి దగ్గర కలుసుకుందామని బయలుదేరాడు. మాధవ, నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించావు. ఇంత పెద్ద గుడిని బాగు చేయగలమా అని సందేహించాను. నిద్రావస్థలో ఉన్న జనాన్ని మేల్కొలిపావు. అందుకు ఉదాహరణ సాంబిరెడ్డి. పులిలాంటి మనిషి పిల్లిలా వినయపూర్వకంగా ప్రవర్తించడం ఆశ్చర్యకరమైనది. నీలోని సేవా తత్పరతను కొనియాడకుండా ఉండలేను. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో పాటు సమాజం పైన దృష్టి సారించాలి. చిన్నవాడివైనా నీకు నమస్కరించాలనిపిస్తోంది, చెమర్చిన కళ్ళతో అన్నాడు విశ్వనాథం. మామయ్య, మీరు అండగా ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యాలకు పూనుకోగలుగుతున్నాను. ఏ జన్మలోని రుణమో ఈ ఊరికొచ్చాం. ఈ ఊరి జనంతో మమేకం అయ్యాం. అంతా ఈశ్వర సంకల్పం. మనం నిమిత్తమాత్రులం. వారి సంభాషణను విన్న రామశర్మ గారు తలూపి గర్భగుడిలో పరమేశ్వర దంపతుల వంక చూశారు.
రోజుటి కన్నా మరింత తేజోరాసులై కళ్ళకు కనిపించారు. నా జీవితం పావనమైందని నమస్కరించాడు. కథ కొనసాగుతుంది.